అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ అమరచింత పట్టణ కార్యదర్శి ఏ రవీందర్ ఆరోపించారు. శుక్రవారం అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో రవీందర్ మాట్లాడుతూ అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం రాత్రి మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఇండ్ల ప్రాసెసింగ్స్ పంపిణీ చేస్తూ అర్హులైన పేదలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు పంపిణీ చేస్తుందని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. పట్టణంలో ఎంతో మంది అర్హులైన పేదలు ఉన్నవారికి ఇల్లు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ పట్టణ కార్యదర్శి భాస్కర్, జిల్లా నాయకులు శ్యామ్ సుందర్, జిల్లా ఏఐవైఎఫ్ కార్యదర్శి ఎండి కుతుబ్ పాల్గొన్నారు. నా పేరు ఏ రవీందర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గ్రామ కార్యదర్శి. మేము చెప్పదలుచుకుంది మీడియా ద్వారా అర్హులైన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ పేరు మీద ఇల్లు ఇస్తామన్నారో మరి ఈరోజు మేము అడగదలుచుకున్నాం. ఈరోజు షాహీన్ బేగం గారు మరి వాళ్ళ ఇల్లు వెనక ఉన్నట్టు కనిపిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే పడిపోయి ఉన్నదో మరి వారు ప్రస్తుతం కూడా వాళ్ళు రెంట్ ఇంట్లో ఉంటూ వాళ్ళు జీవిస్తున్నారు. కానీ ఈరోజు మంత్రి గారు కానివ్వండి, మరి స్థానిక నాయకులు కానివ్వండి, ఈరోజు మేము అర్హులకే మేము ఈరోజు ఇచ్చామని వాళ్ళు మరి ముగ్గులు వేసుకుంటూ ఫోటోలు దిగుతూ ఫోటోలు ఇస్తున్నారు. కానీ మరి అర్హులైన వారికి వాళ్ళు రెంట్కు ఉంటే కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళను శాంక్షన్ తీసుకో వాళ్ళ పేరు లేదు. మరి ఇలాంటి వాళ్ళను కూడా వాళ్ళు టేకప్ చేసుకొని సర్వే నిజంగా చేసుకొని వాళ్ళు నిజమైన పేదలకు ఇవ్వాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం.